అంటే ఇషిక కూడా అందుకేనా సైలెంట్ ఇంకా జారుకుంది? కరెస్టేనే చెల్లి. అసలే ఇసుక గుంట పొగడతలంటూ పడి చచ్చిపోద్ది. అలాంటిది పెద్దమ్మాయి పక్కనే ఉండు పొగుడుతున్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయినదంటే బావ చెప్పినట్టుగా ఏదో తెగ మాకు జరిగినది చెల్లె. అంతా వీరు దిష్టే. మనమంతా సంతోషంగా నవ్వుకుంటుంటే కళ్ళు ఇంత పెద్దవి చేసి చూస్తున్నాడు. అప్పుడే అనుకున్నాను ఏ సమస్య మీద పడుతుందో అని. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న వీరు ఇషిక సూర్య రాగానే వాంటెడ్గా ఇషికని పొగడ్డం మొదలుపెట్టాడు. ఆ పొగడ్తలు ఇషికను సపోర్ట్ చేస్తున్నట్టుగా అనిపించినా తన మాటల్లో మాత్రం ఎగతాళి కనిపిస్తూనే ఉంది. అందుకే నాకు మరింత డౌట్ ఏర్పడింది. అసలు ఎంతగా ప్రాబ్లం ఏటై ఉంటది బా? అది నువ్వే తెలుసుకోవాలి రంగా. సూర్య వాళ్ళు టైప్ అయిన ఎంకే కంపెనీలో రాజశేఖరం గారని ఒక ఆయన ఉన్నారు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో ఏంటనే విషయాలు కనుక్కో. అంతేకాదు, ఈ విషయాన్ని నువ్వు చాలా సీక్రెట్గా తెలుసుకోవాలి. అలాగే బా. టెన్షనింగ్ పడకండి సార్. బిజినెస్ అన్నాక చిన్న చిన్న నష్టాలు మామూలే కదా. నా వరి బిజినెస్ లో జరగబోయే నష్టం గురించి కాదు గంగా. సూర్య బిజినెస్ ని ఎండీగా డీల్ చేస్తున్న చైర్మన్ మాత్రం పెదనానే కదా. టైఅప్ అయ్యేప్పుడు ఆ అగ్రిమెంట్ లో ఖచ్చితంగా పెదనాన్న సిగ్నేచర్ చేసే ఉంటారు. ఇప్పుడు జరగబోయేది నష్టం మాత్రమే కాదు, పెదనాన్న పేరుకే మచ్చ రాబోతుందనిపిస్తుంది. ఫ్యామిలీ రెప్యుటేషన్ పోతే పెద్దమ్మ తట్టుకోలేదు. డెఫినెట్ గా సూర్యని ఇషికని ఎవరో మిస్గైడ్ చేస్తున్నారు. అసలు దీనంతటికీ కారణం ఎవరై ఉంటారు?